నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు మనము ఒక మాయా వృక్షం కథను విందామా? మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం జాబిలమ్మ కబుర్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ ఊరి వాళ్ళందరూ ఆ చెట్టును చాలా పవిత్రమైనదిగా భావించేవారు. కొన్ని రోజులకు ఆ రాజ్యం రాజుగారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆమెకు రూప అని పేరు పెడతారు. రూపకు తోటలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆమె తోటకు వెళ్ళి ఆడుకుంటూ ఉండేది. ఒకరోజు రూప తోటలో ఆడుకుంటూ ఉండగా వజ్రాల్లా మెరిసే రెక్కలున్న ఒక సీతాకోక చిలుక వచ్చి ఆమె దగ్గర వాలుతుంది. ఆ సీతాకోక చిలుక ఎగిరిపోవడంతో రూప దాన్ని వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళిపోతుంది. కొంతసేపటికి రూపకు తాను దారి తప్పిపోయానని అర్థమవుతుంది. ఇంతలోనే వాతావరణం పూర్తిగా మారిపోయి గాలి తుఫాను మొదలవుతుంది. రూప భయపడి ఏడవడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో రూప వెనుక ఉన్న రావి చెట్టు కొమ్మ ముందుకు వాలి రూపని ఎత్తుకుని, నేను ఉన్నంత వరకు నీకు భయమే లేదు అని చెబుతుంది. తుఫాను ఆగిపోయే వరకు రావి చెట్టు రూపను తనలో దాచుకుని రక్షిస్తుంది. ఇంతలో రూపాను వెతుకుతూ సైనికులు వస్తారు. రూప రావి చెట్టు దగ్గర క్షేమంగా ఉండడం చూసి సైనికులు ఎంతో సంతోషిస్తారు. రూపను రాజమహల్కు తీసుకువెళ్తారు. అప్పటి నుండి రూప ఆ రావి చెట్టుకు మధ్య స్నేహం మరింత పెరుగుతుంది. రాజుగారికి ఈ విషయం తెలుస్తుంది. రాజు చాలా ఆందోళన చెందుతాడు. రూపకు ఏదైనా ప్రమాదం వస్తుందేమో అని భయపడి అడవిలోని చెట్లన్నీ నరికించమని ఆదేశిస్తాడు. రాజు ఆదేశం మేరకు సైనికులు చెట్లను నరికేందుకు వస్తారు. కానీ వాళ్ళు రావి చెట్టు కొమ్మలు నరికిన వెంటనే కొత్త కొమ్మలు మళ్ళీ మొలకెత్తేవి. దాంతో సైనికులు చాలా భయపడతారు. అప్పుడు రావి చెట్టు గర్జిస్తూ ఈ విధంగా చెబుతుంది, ఎన్నో సంవత్సరాలుగా మేమందరం మనుషులకు శ్వాసించడానికి గాలిని ఇస్తున్నాం. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు మమ్మల్నే నాశనం చేయాలని వచ్చారు. చెట్లు లేకపోతే మనుషులు కూడా బతకలేరు అని సైనికులను హెచ్చరిస్తుంది. సైనికులు ఆ విషయాన్ని రాజుగారికి చెప్పడంతో రాజుగారు హుటాహుటిన రావి చెట్టు దగ్గరకు వస్తారు. రావి చెట్టు మాటలు విని రాజుకి కనువిప్పు కలుగుతుంది. రాజు తన తప్పును తెలుసుకుంటాడు. వెంటనే చెట్లను నరికే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాడు. రూప రావి చెట్టు స్నేహాన్ని అడ్డుకోకుండా ఇక వదిలేస్తాడు. మనం ఆనందంగా బ్రతకడానికి ప్రకృతి మనకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది, మనకు జీవాన్ని ఇస్తుంది. అటువంటి ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి కూడా ఎల్లప్పుడూ మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రకృతిని ఎల్లప్పుడూ మనం కాపాడుతూ ప్రకృతి ఒడిలో మనందరం సేదదీరుదాం. వృక్షో రక్షతి రక్షితః.